నిబంధనకు సూచనగా ఉండి ఉన్న మందిరము, చిహ్నముగా ఉండి ఉన్న మందిరము, దేవాలయము కాలక్రమేణా దేవుని యొక్క మహిమతో నింపబడిన ఈ మందిరము ఎలా ఉన్నది అనగా బహు వైభవముగా ఉన్నది. ఇప్పుడు ఈ వైభవమును గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ దేవాలయంలో ఈ వైభవము ఉండుటకు గల కారణం ఏమిటి అని మనం చూసినప్పుడు ప్రప్రథముగా దేవుడై ఉండగా దేవుని యొక్క వైభవమునే లోకమునకు చాటి చెప్పుటకు దేవుడేమై ఉన్నాడు, లోకము తెలుసుకున్నటకు దేవుడు ఎలా ఉన్నాడు, లోకమునకు తెలియచెప్పుటకు దేవుడు ఎంతటి వాడు, ఎంతటి గనుడైన వాడు లోకమంతయు కూడా తెలుసుకున్నటకు ఈ మందిరమును ఇన్ ద థాట్స్ ఆఫ్ డేవిడ్ రాజైన దావీదు యొక్క ఆలోచనలో నుండి అండ్ ఇన్ ద వర్క్స్ ఆఫ్ సొలొమోను యొక్క చేతి పనుల నుండి బహు సుందరముగా మందిరము నిర్మింపబడింది. ఈరోజు మరణాతమైన దేవాలయం మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు, అన్ని తరగతుల వారు వస్తూ ఉంటారు. విద్య ఉన్నవారు కావచ్చు, విద్య లేని వారు కావచ్చు, పరిశుద్ధులు కావచ్చు, పాపులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, బలవంతులు కావచ్చు, అనేకులు ఈ మందిరంలోనికి వస్తూ ఉంటారు. వచ్చి వారు చెప్పుచున్నది ఏమిటి అంటే we experience God, దేవుని అనుభవిస్తూ ఉన్నాము. we see God, దేవుని మేము చూస్తూ ఉన్నాము. we hear God, దేవుని స్వరమును మేము వింటూ ఉన్నాము. దేవుని బలమును మేము అనుభవిస్తూ ఉన్నాము. వారంలో కొన్ని సాక్ష్యములు మేము వినినప్పుడు మేము ఆశ్చర్యపడ్డాము. విశ్వాసము ఏం చేస్తుంది అనగా దేవుని యొక్క కృపను మనకు వర్తింప చేయించి ఉండగా ఆ కృపలో నుండి దేవుడు చేయించిన ఎన్నో మహత్తర కార్యములను ఈ మందిరం